హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇప్పుడు మనము ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఐయుఐ సక్సెస్కి ఎంతవరకు కారణమో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏజ్ అనేది మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళ ఏజ్ కనుక 35 years దాటినా లేదా మగవాళ్ళల్లో ఏజ్ 40 years కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ట్రీట్మెంట్ మీద సక్సెస్ మీద చాలా ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ అంటే యూజువల్గా 35 years దాటాక వాళ్ళకి ఈ అండాశయంలో అండం సంఖ్య కానీ లేదా అండంకి సంబంధించి క్వాలిటీ కానీ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తగ్గడం అనేది ఆడవాళ్ళల్లో 30 years నుంచే స్టార్ట్ అవుతుంది. అదే పురుషుల్లో అయితే అది స్పర్మ్ క్వాలిటీ అనేది 40 years దాటాక దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మనం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవడము లేదంటే మ్యారేజెస్ లేట్గా కావడం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా లేట్ అవుతుంది. సో ఈ మధ్యలో మనం ఈ ఏజ్ రిలేటెడ్ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఐయుఐ చేసినప్పుడు మనము అండం రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ అనేది లోపల పెడతాం. సో యూజువల్గా ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బికాజ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ ఎగ్ స్పర్మ్ కలవడం అంటే ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఇబ్బందులు కానీ అలాంటివన్నీ ఎక్కువగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.